వార్డులో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ 10 నెలల్లో మేజర్ డ్రైన్ వర్క్ ఏదైతే లలితానగర్ నుంచి ఆదిమ్మ దెబ్బ మించి కృష్ణారావుపేట ఇటు లింగంపేట వేమగా ఎన్ఆర్సీ దగ్గరికి కనెక్ట్ అయ్యే మేజర్ డ్రైన్, అంటే వర్షాకాలం పడతా ఉన్నప్పుడు ఈ లలితానగర్ అంతా కూడా నీట మునుగుతూ ఉంది. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక మేజర్ డ్రైన్ ప్రతిపాదించిన ఆ పనులన్నీ కూడా సమీక్షించడం. మేజర్ 80% వర్క్ కంప్లీట్ అయ్యింది. ఒక 20% బర్మ్స్ ఉన్నాయి. బర్మ్స్ కూడా మళ్ళీ టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో వాటర్ పైప్ లైన్ బ్రేక్ అయినా ఏదున్నా ప్రజలందరితో చర్చించి చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల దగ్గర కూడా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఏదైతే లలితానగర్ వాంబే, నాకు తెలిసి వాంబేకి నా కుటుంబం చేసినంత సేవ ఎవరు చేసి ఉండకపోవచ్చు. నా తల్లి గారు సేవ చేశారు, నా తండ్రి గారు సేవ చేశారు, నా భార్య గారు చేశారు, ఇప్పుడు నేను చేస్తున్నా. నేనేదో రుణపడి ఉన్నట్లున్నాను. ఇక్కడ చేస్తూనే ఉన్నాం. లింగంపేట వాంబే, లలితానగర్ కదా, లింగంపేట వాంబే. ఏమైందంటే డి బ్లాక్ దగ్గర గత ఎలక్షన్కి ముందు ఆనాడున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి ద్వారా ప్రతిపాదించి 3 బ్లాక్స్లో ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ చాలా అధ్వానంగా ఉందని ప్రతిపాదనలు పెట్టి చేయిస్తూ ఉంటే ఆనాడు రాజకీయం చేసి ఆ డి బ్లాక్ దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ చేయనివ్వాల. ఇప్పుడు వెళ్ళాం, మరలా అదే సమస్య చెప్తా ఉన్నారు. దాన్ని కూడా టెండర్ పిలవమని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఇతర సమస్య, లైటింగ్ సమస్య, అలాగే మహిళల పట్ల మరలా ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అప్పటికి చాలా మట్టుగా అరికట్టాం. ఇక్కడ బాగా యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద తయారవుతున్న వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయించాం. అలాగే ఇంకా గంజాయి వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నాం. మరలా మొదలు పెడతా ఉన్నారనేది ప్రజలు చెప్తా ఉన్నారు, వాపోతా ఉన్నారు. ఎస్ఐ గారిని రమ్మన్నాం, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒకటే అభివృద్ధి కార్యక్రమాలు ఎంతకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం, మహిళల యొక్క సురక్షిత కోసం కూడా అంతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మళ్ళీ అభ్యర్థిస్తూ ఉన్నాం. నేను పదే మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు పెట్టినప్పుడు చెప్పేవాడిని, మీరు ఎక్కడైనా సరే ఈ అసాంఘిక శక్తులు చేస్తున్న కార్యక్రమాలు మీ కళ్ళకు కనబడినప్పుడు మీరు తక్షణమే కన్సర్న్ పోలీస్ స్టేషన్, మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియచేయండి. మీ ఫోన్ నెంబర్ కానీ మీ వ్యక్తిగత సమాచారం కానీ పోలీసు వారు బయట పెట్టరు, గోప్యంగా ఉంచి కారకులపైన చర్యలు తీసుకుంటారని నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వాళ్ళకి ఒక అభద్రతా భావం ఉంది. మానవ సహజం, అది మా పైన కూడా బాధ్యత ఉంది. ఆ మానవ సహజాన్ని ఎంతవరకు తగ్గించగలమన్నది భరోసా కల్పిస్తాం. తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టాం. ఇక్కడ మహిళలు భయపడుతున్నారంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఆ పరంగా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా తీసుకుంటారని తెలియచేస్తూ ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పరిగెడతా ఉన్నాయి. 39వ వార్డులోనే ఏదైతే మా కుటుంబానికి ఇప్పుడు కూడా ఆనాడు గొర్రెల రమణయ్య గారికి అలాగే ఆశీర్వదించారు, క్రమేణా భవానీ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు 19లో. మొన్న 24లో అయితే ఏకంగా 2800 దగ్గరికి మెజార్టీ ఇచ్చారు. ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు బాధ్యత ఉంది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవసరమైన అన్నీ కూడా టెండర్స్ అయిపోయినాయి, స్టార్ట్ చేసే ప్రాసెస్లో కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా డ్రైనేజ్ రోడ్డు అవసరం అనేది ఉంది అన్నది వాళ్ళ నోటంతా రానివ్వకుండా కార్యక్రమాలు చేస్తాం.